పాలకూరకేనండి ఎక్కువ. పాలకూర ఎక్కువ లాభం. పాలకూర, తోటకూర, మళ్ళీ గంగాబాయిలు. ఆ గంగాబాయిలు ఏంటంటే అది వర్షానికి రాదు, అది ఎండ ఉంటేనే వస్తుంది, అది మొత్తం నీరు పదార్థం దానికి. అయితే పాలకూర ఎక్కువ సేపు, ఇవన్నీ తక్కువే. పాలకూర ఒక్కసారి అలుక్కుంటే ఎన్నిసార్లు దిగుబడి తీసుకుంటావు? పాలకూర ఒక్కసారి అలికితే దానికి వచ్చేసి 4 కోతలు పోయొచ్చండి. అంటే కోస్తాడు, ఇప్పుడు ఫస్ట్ కోత అయిపోగానే మళ్ళీ ఎమ్మడ కలుపు తీసుకోవాలా, పిండేసుకోవాలా, రెండో కోత వస్తుంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపు తీసుకోవాలా, పిండేసుకుంటే అట్లా 4 కోతలు వస్తాయి. కోసినప్పుడల్లా నువ్వు ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎన్ని కట్టలు వస్తాయి, సెకండ్ సారి ఎన్ని కట్టలు వస్తాయి? అయితే మడి చిక్క ఉంటేనేమో 500 కావచ్చు, 600 కావచ్చు. మడి పలస ఉందనుకో మడికి 400 కట్ అయింది. రెండో కోత కోసినప్పుడు 300 కట్టు వస్తుంది. ఇక 4గో కోత కోసినప్పుడు ఇక తగ్గింది. అంటే ఇట్లా తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి రైతు? తగ్గకుండా ఉండాలంటే ఇక మనం చేసేది లేదు. దాంట్లో యూరియా లాంటి, డిఏపి లాంటి వేసినా గానీ ఇక అదే కోత అయింది, ఆకు ముదిరిపోయింది, మళ్ళీ ఎవరు కొనరు. ఆకు ఇంత వెడల్పు అయిపోయింది. 4గో కోతకు వచ్చేటప్పుడు వెడల్పు అయిందండి ఆకు, అయినప్పుడు ఎవరు కొనరు.